అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో హెడ్ నర్స్గా విధులు నిర్వహిస్తున్న వసంతబాయి అకౌంట్లో నుంచి 5 లక్షలు ప్లస్ 5 లక్షలు 10 లక్షల నగదును ఈ నెల 13వ తేదీన ఓ ఆగంతకుడు తమ క్రెడిట్ కార్డుకి క్రెడిట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ ఉన్న వసంతబాయితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అక్క, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? నేను 4:07 ఫోన్ చేస్తాను. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అదే నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, 6 మంత్స్ నాకు ఏమంటారు స్టేట్మెంట్ కావాలని చెప్పేసి ఫోన్ చేశాను. అది ఏదో నెంబర్ తప్పు ఫీడ్ చేసుకున్నాను, నాదే తప్పడా. అదైన తర్వాత నేను పడుకున్న తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఆ నెంబరు ఇప్పుడు పనిచేయడం లేదు, ప్రస్తుతానికి ఆ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఫోన్ చేసి హిందీలో మాట్లాడాడు ఆయన. హిందీలో మాట్లాడి, అమ్మ మీరు ఇందాక ఒక నెంబర్కి కాల్ చేశారు కదా, అది వర్క్ చేయడం లేదు, మేము బ్యాంక్ వాళ్ళము, మీ డీటెయిల్స్ కావాలని అడిగారు. బ్యాంక్ వాళ్ళకి డీటెయిల్స్ మీ దగ్గరే ఉంటాయి కదా అంటే, మీ బ్రాంచ్లో ఉంటుంది, మా దగ్గర ఉండవు, కాకపోతే మీరు కాల్ చేశారు కాబట్టి మేము మీకు చేశాము అన్నారు. సరే డీటెయిల్స్ అడిగితే కార్డ్ నెంబర్ అవి అడిగారు, చెప్పాను. కానీ నా 2 అవర్స్ నా మొబైల్ నెంబరు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే రాకుండా కాల్ డైవర్ట్ పెట్టాడు. అంటే మొబైల్ హ్యాక్ చేసి నా వివరాలన్నీ అడిగి కనుక్కున్న తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. హోల్డ్లో పెట్టాడు. మా అమ్మ మీ వివరాలు చూస్తున్నాము, ఒక నిమిషం ఉండండి అనేసి ఒక 25 మినిట్స్ హోల్డ్లో పెట్టేసి మళ్ళీ వెంటనే వివరాలన్నీ కనుక్కున్న తర్వాత ఒక నెంబర్ని నాకు ఫార్వర్డ్ చేయమన్నాడు. ఆ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఆ నెంబర్ని ఫార్వర్డ్ చేయమంటే చేశాను. ఆ నెంబర్ ఫార్వర్డ్ చేయడం ఆలస్యం, డబ్బులు వెంటనే కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఏ రోజు జరిగింది, తర్వాత ఎప్పుడు జరిగింది? 13/7/23 సాయంత్రం 4:24 ఒక 5 lakhs, 4:26 5 lakhs 2 డెబిట్ అయినాయి. అంటే ఫస్ట్ మీరు కాల్ చేశారు కదా, ఎన్ని గంటలకు కాల్ చేశారు? నేను 4:07 చేసి నిద్ర వస్తానింది, అట్లే నిద్రపోయినాను. వాళ్ళు 4:09 కాల్ చేసినట్టున్నారు, నేను చూసుకోలేదు. లేచినప్పటికీ టైము 4:20 అంత జస్ట్ సెకండ్స్లో జరిగింది. నేను లేసినాను, ఎవరు మిస్డ్ కాల్ వేసినారంటే, అమ్మ మీరు ఇందాక ఒక కాల్ చేశారు, ఆ నెంబర్ పనిచేయడం లేదు, మేము బ్యాంక్ వాళ్ళము అన్నట్టు హిందీ అత్త తుమ్నా అని పూజ అడిగినాడు. తోడ మాలం అంటే సరే ఓకే నో ప్రాబ్లం, మీరు అట్లే చెయ్యండి అని చెప్పారు. చెప్తే హోల్డ్లో పెట్టి నెంబర్స్ అన్నీ అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కొని డబ్బులు డెబిట్ చేసినాడు. మేము పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, సైబర్ వాళ్ళకి ఇచ్చాము, తర్వాత బ్యాంక్ వాళ్ళకి కూడా ఇచ్చాము, అందరికీ ఇస్తే వాళ్ళు కాకపోతే క్రెడిట్ కార్డులో డెబిట్ అయిందనే విషయాన్ని మేము ట్రేస్ అవుట్ చేసుకున్నాము. ఇది క్రెడిట్ కార్డే అనేసి. తర్వాత మీరు ఏ నెంబర్కి కాల్ చేశారు, తర్వాత వేరే నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చింది, కొంచెం ఏమైనా చూపిస్తారా? ఉన్నాయి. మరుసటి రోజు మళ్ళీ ఇది నా 10 lakhs పోయిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఈ నెంబర్ నుంచి 7054727278 నెంబర్ నుంచి వచ్చి, మీ అకౌంట్లోకి నా డబ్బులు పడినాయి, తిరిగి వేయండి అనేసి. వాడి ఫోన్ నెంబరు ప్లస్ ఇది ఫోటో ఉన్నాయి 2. నేను కట్ చేసి నాకు అప్పటికే ఇంకా పోయిందని దిగుల్లో నేను ఉన్నాను కాబట్టి అతన్ని పెద్దగా నేను పట్టించుకోలేదు తర్వాత. కానీ ముందు పోయిండే దానికి పోయి కంప్లైంట్ ఇచ్చాను, అన్నీ చేశాను. ఏం చేసినా అందరూ చూడాలి చేయాలని. నేను అండం ఏంటంటే, క్రెడిట్ కార్డ్ అని తెలిసినప్పుడు వాడి అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది కదా, అక్కడ ఎందుకు వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు అనేది నా బాధ, అంతే, ఇంకేం లేదు వేరే. ఈ కట్ అయిపోతానే నాకు బ్యాంక్ నెంబర్ తెలియదు, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే పని చేయలేదు, నాకు వెంటనే పని చేయలేదు, నా నెంబరే పని చేయకుండా అయిపోయింది. మా అల్లుడికి ఫోన్ చేసి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి చెప్పిన అబ్బాయికి ఇట్లా కట్ అయింది, బ్యాంక్ వాళ్ళకి అలర్ట్ చెయ్యి అనేసి. ఇంకా మిగిలిండేది 6,90,000 మాత్రం మిగిలింది, దాంట్లో అది హోల్డ్ చేసి. నేను అంటే ఏంటంటే బ్యాంక్ వాళ్ళతో 5 lakhs కట్ అయినప్పుడు 1 day ట్రాన్సాక్షన్ 5 lakhs అని చెప్పారు కదా మీరు, 10 lakhs పోతుంటే మీరు ఎందుకు ఊరికే ఉన్నారు, ఎందుకు హోల్డ్లో పెట్టలేదు నేను అడిగినాను. అట్లా పెట్టేదానికి లేదు మాకు అథారిటీస్ అని అంటున్నారు. కానీ చిత్తూరు బ్రాంచ్లో నేను ఒకసారి పోయి వేరే వాళ్ళకి నెఫ్ట్ చేయాలంటే 5 lakhs మించి చేయకూడదు అని చెప్పినారు మాకు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళకి కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశాము. సైబర్ క్రైమ్ వాళ్ళకి 5 కంతా చేసేసినాను. ఇది కూడా ఉంది నా దగ్గర, అది FIR ఉంది, బ్యాంకు కంప్లైంట్ చేసిన కాపీ ఉంది, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు ఉంది. నేను అనడం ఏంటంటే, వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, వాళ్ళు ఎందుకు అనవసరంగా నాకు అది బ్లాక్ చేయలేకపోతున్నారు. అది బ్లాక్ చేస్తే కనీసం నా డబ్బు నాకు 10 lakhs రాకపోయినా కనీసం అంత ఇంత వస్తుంది కదా అనేది నా బాధ, అంతే. బ్యాంక్ వాళ్ళని అడిగితే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారండి, అది మా బాధ.
పోలీస్ వాళ్ళేమో ట్రై చేస్తాము, అన్నీ చేస్తాము, మేము చూస్తామా, మా సాయ శక్తులు మేము ప్రయత్నిస్తాము, మీకు రిటర్న్ వచ్చే వరకే చూస్తాము అంటున్నారు. బట్ కాకపోతే బ్యాంక్ ఆయన చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఆయన సమాధానాలే మాకు నచ్చట్లేదు అసలు. తన అకౌంట్లో నుంచి 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్ వాళ్ళు ఎందుకు బ్లాక్ చేయలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగిందని వారి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈమె తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.